దీనికోసం లిటరల్లీ స్పైడర్ మ్యాన్ కోసం వాడు పాపం ఇప్పుడు 10 days నుంచి వెయిట్ చేస్తుండు. సూపర్ మ్యాన్ కు వెనక క్లాత్ ఉంటుంది రెడ్. వీడు సూపర్ మ్యాన్. మా అమ్మనే చెప్తుంది చూడండి ఎక్కడ ఏది ఉంటుంది. ఇట్లా క్రాప్ టాప్స్ ఇంకా తెచ్చుకోవాల్సింది. అదే లేట్ రియలైజేషన్. బ్యాంక్ ఇగో నువ్వు ఒకటి తిట్టా అంటే నీకు ఒకటి చూపిస్తా. మళ్ళీ నేను చింపి పడేస్తా ఈసారి పక్కా. ఏంది నేను నిజంగానే ఇంపి పడేస్తాను. నిజంగానే మొత్తం చింపి ముక్కలు చేయకపోతే చూడు అది ఎంత బాగున్నా. నువ్వు ఎన్ని వేలు పెట్టుకున్నా నేను చింపేస్తాను. 10,000 ఏం కాదు, 350 or 400 అది. అయితే చింపి ఊరుకో మమ్మీ. నేను ఇప్పుడు మళ్ళీ దీనికోసం బ్యాంక్ పోయినా సరే ముందే చెప్పిన అన్ని పిచ్చి పిచ్చి డ్రెస్సులు కొన్నా. ఇలా ఏమైనా పిచ్చి పిచ్చి అది లేదా? అది మంచిదిమా. అరే ఎవడైనా పైసలు పెట్టి చినిగిపోయిన పాయింట్లు కొనుక్కుంటారా అని. దట్స్ కాల్డ్ ట్రెండింగ్. చీపురు గట్ట మరలేసి తొప్పే ట్రెండ్ అని తెలుస్తుంది. నువ్వు అంత దూరం పోయి ఎవరికేం లేకుండా నీకు తెచ్చుకొని వస్తే తెలివి లేదా అంచు. నాకు అసలు అంత ఐడియా రాదు. నా ఫోన్ కు ఒక్క కవర్ అన్నది ఇచ్చినామని. ఎవరు ఇందరు ఫోన్లు ఉన్నాయి అంతా ఆడవాడాలి. నాకు నిజంగా ట్రిప్ లో ఉన్నప్పుడు మీరు ఎవ్వరు గుర్తుకు రాలే. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను బ్యాంకాక్ వెళ్ళినా కదా. సో బ్యాంకాక్ నుంచి మొత్తం బ్యాగ్స్ ఫుల్ ప్యాక్ చేసుకొని వచ్చిన. వెళ్ళేటప్పుడు లిటరల్లీ 2 bags ఖాళీ బ్యాగ్స్ తో వెళ్ళినా అనమాట. ఈ ఒక్క బ్యాగ్ లో కొన్ని సర్దుకొని వెళ్ళిన అంతే. వచ్చేటప్పుడు మాత్రం ఇది 20 kgs, ఇది 9 kgs, 29 kgs పట్టుకొని వచ్చిన అనమాట. సో ఏం పట్టుకొచ్చినా ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా, ఓకేనా? నీకేం తెచ్చా? వీడికి లిటరల్లీ స్పైడర్ మ్యాన్ కొన్నారా అని చెప్పి నీకు వీడియో కాల్లో చెప్పిన. లిటరల్లీ 4 days నుంచి నాకు ఎప్పుడు ఇస్తావు నేను వీళ్ళు ఊర్లో ఉన్నారు. నేను వచ్చే టైంకి నేను హైదరాబాద్ లో ఉన్నా. వాడు ఊరు నుంచి ఊరెళ్దాం ఇక్కడ హైదరాబాద్ కి వచ్చేద్దాం అని చెప్పి మా మమ్మీ వెంట పడి జ్వరం వచ్చింది ఊరు వెళ్దాం ఇంకా అని చెప్పి సరే అని చెప్పి ఊరికి తీసుకొచ్చినాక కార్ లోనే పికప్ చేసుకోగానే అత్తనా స్పైడర్ మ్యాన్ ఏది అంట. అరే ఇస్తారా ఇంటికి పోయినాక అని చెప్పిన. ఇంట్లోకి రాగానే అత్తనా స్పైడర్ మ్యాన్ ఇవ్వవాను. ఆవిరా నేను తినేసి వస్తా అని చెప్పిన. అన్నం ఇట్లా తింటున్నా. అత్త తిన్నావా అత్త అని. సరే దేనికి రా అంటే స్పైడర్ మ్యాన్ కంట. తొందర తిన్నావా? స్పైడర్ మ్యాన్ తేలే నీకు, ఊరికే చెప్పా. లేదు ఊరికే చెప్పా. లేదు నాన్న తేలేదు, ఊరికే చెప్పా. ఎలా ఉన్నారు? బాగున్నారా? వినిపించట్లే. బాగున్నారా? సరే ఓకే, ఇప్పుడు బ్యాగ్ లో ఏముందో చూద్దాం, ఓకేనా? ఇక్కడ కూర్చో. ఎన్ని తెచ్చినవే? ఫ్యాన్స్ నీ కాదు, వేరే వాళ్ళకి. అరే ఛార్జింగ్ పెట్టాలి. వాడు సెల్స్ వేయాలి, సెల్స్ వేస్తే పడేస్తుంది. బాగున్నాయి అక్కడ క్యూట్ గా. ఎట్లా ఫ్యాన్ అందరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి. ఎస్, ఇది మా టీం అందరికి 10 మంది ఉన్నారు. 10 మందికి 10 ఫ్యాన్స్ పట్టుకొని వచ్చిన అనమాట. ఇవన్నీ అవే కలర్స్, వేరే కలర్స్ అనమాట. అన్ని సేమ్ నా ఫ్యాన్సే. ఇల్లు పిల్లల సీరియల్ వాళ్ళకట ఇవి. నువ్వు ఆ రోజు వచ్చావు కదా షూటింగ్ కి, ఇల్లు పిల్లలకి వాళ్ళకి వాళ్ళందరికి. అక్కడ చెప్పులు బాగున్నాయి తెలుసా మమ్మీ? బ్యాగ్ అంతా చెప్పులే అంటే బాగున్నాయి అక్కడ. బేసిక్ గా అక్కడ ఏమేమి బాగుంటాయి అంటే బ్యాంకాక్ లో బట్టలు, చెప్పులు, ఇయర్ రింగ్స్ అలాంటివి. కాకపోతే మేము ఇయర్ రింగ్స్ అలా చైనా న్యూ ఇయర్ అవుతుంది. సో ఆ లేన్ మొత్తం క్లోజ్.
ఇయర్ రింగ్స్ దొరకలేదు. నేను లిటరల్లీ ఇయర్ రింగ్స్ మీద ఇట్లా హోప్స్ పెట్టుకొని పోయినా చాలా తెచ్చుకుందాం ఈసారి. లాస్ట్ టైం వెళ్ళా నేను 2019 లో వెళ్ళా, అప్పుడు చాలా తెచ్చుకున్నా. సో ఈసారి కూడా వెళ్తున్నా కదా తెచ్చుకుందామని ఫుల్ ప్రిపేర్ అయిపోయినా. బట్ అక్కడికి వెళ్ళేసరికి చైనా న్యూ ఇయర్ అంట. సో ఆ లేన్ మొత్తం క్లోజ్ ఉంది అనమాట. ఓన్లీ జ్యువెలరీదే క్లోజ్ ఉంది. ఈ చిన్నపిల్లల టాయ్స్ ఇవన్నీ ఓపెన్ ఉండే. అన్ని తెచ్చినావు కానీ మరి నాకేదో ఏందే లేదు. నీకు యాక్చువల్లీ ఆడ ఏముంటాయి తెలుసా అమ్మ, అన్నిగో ఇవి బ్యాక్లెస్ టీ షర్ట్స్, క్రాప్ టాప్స్ ఇవి ఉంటాయి. సో నీకు అవి ఉండవు కాబట్టి నీకు ఇక్కడ నుంచి నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టా ఒకటి. నీకు ఆ ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను. నీకు ఒక సర్ప్రైజ్. ఓకే, ఫస్ట్ నానికి సర్ప్రైజ్ ఇద్దాం, తర్వాత నీకు. ఓకేనా? ఫస్ట్ నానికి చూపిద్దాం ప్రోడక్ట్ ఏంటో. సో ఇది మమ్మీ నీ సర్ప్రైజ్. సో మా మమ్మీకి ఎప్పటి నుంచో వాక్యూమ్ ఇది అడిగింది అనమాట. సరే అని చెప్పి నేను ట్రిప్కి వెళ్లే ముందే ఆర్డర్ పెట్టేసా అనమాట. సో నేను ట్రిప్ నుంచి వచ్చే లోపు వచ్చేసింది. సో ఇది మా మమ్మీకి గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. నానికి సర్ప్రైజ్ ఇది. నానికి థ్యాంక్ యూ సో మచ్. నీకు అవి కదా, నీకు టాయ్స్ అవి కదా, నీకు స్పైడర్ మ్యాన్ కదా. నీకు ఇంకా పెద్ద స్పైడర్ మ్యాన్ కావాలా? తెచ్చిస్తా. ఇలాంటిది ఇంత పెద్దదా? అమ్మనే, ఇది నానికి సర్ప్రైజ్. ఇది ఇప్పుడు నానికి ఎట్లా యూజ్ చేయాలో చెప్తా. ఒకవేళ నేను లేనప్పుడు నువ్వు చెప్పాలి నానికి ఇట్లా చెయ్యి నాని అని చెప్పి. ఓకేనా? నువ్వు కూడా విను ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా ఓపెన్ చేయాలి అని చెప్పి. ఎట్లా ఆన్ చేయాలి? అమ్మ నీకు తెలిసింది అవి అప్పుడే. ఇక్కడ ఆన్ ఆఫ్ ఉంటది, తీస్తే ఆన్ ఆఫ్. మనకి బాగానే తెలుసు, ఎప్పుడు యూజ్ చేయలేదు కూడా మనం, మనకు తెలియని కూడా తెలియదు ఇది. ఎవరింట్లో చూసినావు? ఇక్కడ మన ఇంట్లోనే లేదు కదరా మనకు. ఇది ఇప్పుడే వచ్చింది కదరా షాప్ నుంచి. సరే ఇది విను, ఎట్లా ఆన్ చేద్దాము అని చెప్పి నానికి చెప్తాము. ఓకేనా? సో ఇది చూడండి, లైట్ వెయిట్ ఉంది. నేను షూట్స్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఒక్కరే ఉంటారు. సో వాళ్ళకి వర్క్ ఈజీగా ఉండేలా నేను ఇది ఆర్డర్ పెట్టాను. పైగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, టాయ్స్ చెత్త అంతా ఉంటుంది. సో దానికోసం ఇది ఆర్డర్ పెట్టాను. సో ఇది పర్ఫెక్ట్ సెట్ అన్నమాట. యాక్సెసరీస్ వచ్చేసి మెయిన్ యూనిట్, హాస్ పైప్, టెలిస్కోపిక్ మెటల్ ట్యూబ్, ఫ్లోర్ బ్రష్, నాజిల్, మల్టీపర్పస్ బ్రష్ అండ్ అబ్జర్వింగ్ బ్రష్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇందులో బెస్ట్ ఏంటి అంటే 5 మీటర్స్ లాంగ్ వైర్ కూడా. సో మనం ఇంట్లో ఎక్కడి నుంచి అయినా వైర్ పెట్టేసి ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. వోల్టేజ్ వచ్చేసి 240 వోల్ట్స్ ఉంటుంది. అగారో వాక్యూమ్ క్లీనర్ లో వెట్ అండ్ డ్రై డ్యూయల్ క్లీనింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. 1600 వాట్స్ మోటార్ కూడా ఉంది ఇందులో. స్ట్రాంగ్ 21.5 kPa సక్షన్ పవర్ ఉంది. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసి మీకు చూపిస్తాను ఎంత క్లీన్ అవుతుంది ఏంటి అని. ఆన్ చెయ్యి. ఇది కింద వాటర్ పడినా తీసేయచ్చు అండ్ డస్ట్ ఉన్నా తీసేయచ్చు. ఈజీగా అబ్జర్వ్ చేసేస్తుంది. సో చూడండి, ఆ వాటర్ ఇంట్లోకి వచ్చేసాయి. కనిపిస్తున్నాయారా? ఏం చేస్తున్నావు? అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇంట్లో మన పైన బూజు ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేయచ్చు. అండ్ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇది ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో మా అమ్మకైతే బాగా యూజ్ అవుతుందని నేను ఆర్డర్ పెట్టాను. ఎలా ఉంది మా ప్రోడక్ట్? బాగుంది, చాలా బాగుంది. లైట్ వెయిట్ ఉంది, ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో. మనకు మేడ్ లేకున్నా రాకున్నా కూడా మనం చేసుకునే అంత ఈజీగా ఉంది. సో అది గైస్,
మీకు కూడా నచ్చితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అండ్ డీటెయిల్స్ కూడా మొత్తం ఇస్తున్నాను. సో గో చెక్ ఇట్ అవుట్. సో ఇప్పుడు బ్యాగ్ కంప్లీట్ చేద్దాం. సో మా మమ్మీకి అయితే సర్ప్రైజ్ అయిపోయింది ఏం తెచ్చాను ఏంటి అనేది. చెప్పాను కదా అక్కడ నుంచి తీసుకురాలేను కాబట్టి మమ్మీకి ఇక్కడనే అమెజాన్లో ఆర్డర్ పెట్టేసా. సో నెక్స్ట్ ఇప్పుడు ఆర్యకి, యాక్చువల్ ఆర్యకి ఇందులో ఉంది. క్లోజ్ యువర్ ఐస్, ఇటు తిరుగు, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, ఎవరిది? కెప్టెన్ అమెరికా. పట్టుకో. ఇదేంటి? స్పైడర్ మ్యాన్. దీనికోసం లిటరల్లీ స్పైడర్ మ్యాన్ కోసం వాడు పాపం ఇప్పుడు 10 days నుంచి వెయిట్ చేస్తుండు. పెద్ద టాయ్స్ అన్నీ ఉన్నాయి కానీ అంటే ఇక్కడ కూడా ఉంటాయి కదా అని. ఇది ఐరన్ మ్యాన్ అనుకుంటారా? ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, థార్. సూపర్ మ్యాన్ కు వెనక క్లాత్ ఉంటుంది రెడ్ది. వీడు సూపర్ మ్యాన్. మా అమ్మనే చెప్తుంది ఇప్పుడు అన్నీ ఎక్కడ ఏది ఉంటుంది అన్ని నీకేనా? ఇవి ఇందులో పెట్టాలనుకుంటా. ఎన్ని ఉన్నాయా నీకు? బాగా కట్టిస్తావా? ఇందులో ఇస్తావా బావ కట్ట? ఏం రా సౌండ్ లేదు. ఏది ఇస్తావురా బావ కన్నా? ఇందులో ఏది ఇస్తావు బావకి? సూపర్ మ్యానా? నువ్వే తీసుకుంటావు? స్పైడర్ మ్యానా నీకు? బాగుందా? చాలా బాగుందా? చాలా బాగుందామే. అన్ని పడేస్తున్నావు. తమ్ముడితో షేర్ చేసుకోవాలి ఓకేనా? పక్కా. కింద పార్క్కి వెళ్ళిండు. సో అక్కడ చెప్పులు బాగుంటాయని చెప్పి నాకు షూట్కి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పులు కూడా తెచ్చుకున్నా. ఎంత బాగున్నాయి తెలుసా? మస్తు కంఫర్ట్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇప్పుడు వేసుకొని వచ్చిన ఒకటి. మంచిగా ఉన్నాయమ్మా. అందుకే మళ్ళీ దొరకాయో అని 3 జతలు తెచ్చుకున్నా. ఇంకొకటి హీల్స్ తెచ్చా. ఇవి కూడా ఇవి బాగున్నాయి. అవి డైలీ షూట్స్ కి. చెప్పులే 4 జతలు 5 జతలు తెచ్చుకున్నా. షూట్స్ కి యూజ్ అవుతాయి. ఏమిద్దాం? నానికి సర్ప్రైజ్ ఇద్దాం. నానికా ఇందాక ఇచ్చాం కదా. నానికి అది ఇచ్చాము కదా. అదే బాక్స్ ఇది వాక్యూమ్ది. అక్కడ నుంచి ఇంకొక 2 bags తెచ్చుకున్నా. మంచిగా ఇది ఇంకొకటి కానీ కొన్నాక అర్థమైంది లేవు 2 సేమ్ కలర్ అని. అంటే కొంచెం నేను కూడా బాగున్నాయి వేసుకోవడానికి. ఇక ఇప్పుడు చూడు ఈ టాప్స్ అన్ని తిట్టొద్దు మమ్మీ. ఫస్ట్ ఏమైంది తెలుసా? ఫస్ట్ వేసుకొని చూసినాం, ఇవే వేసుకొని చూసినాం, మంచిగా ఉందని చెప్పి మళ్ళీ పోయి మొత్తం ఇవి కొనుక్కొచ్చుకున్నాం. అంటే నెక్స్ట్ వేసుకునేసరికి నచ్చట్లేవు. ఇప్పుడు ఇలాంటివి బాగున్నాయి క్రాప్ టాప్స్ లాగా. ఇవంటే మనం హైదరాబాద్ లో కూడా వేస్తాం. ఇవి ఓన్లీ ట్రిప్స్కే బాగుంటాయి. ఆ ట్రిప్స్కే మేము తెచ్చుకున్నాం ఎక్కువ. తర్వాత రిలీజ్ అయినా మరి హైదరాబాద్లో కదా చూడండి క్రాప్ టాప్స్ ఎంత బాగుంటుంది అసలు క్వాలిటీ అయితే. లాస్ట్ టైం నేను పోయినప్పటికి ఇప్పటికి ఎంత ప్రైజెస్ పెరిగినాయి తెలుసా? లాస్ట్ టైం అన్ని 100 బాత్ ఉండే, ఇప్పుడు 200-250. అన్ని బ్యాక్లెస్. ఈ బట్టలకి ఎంత అయిందో చెప్తాను ఆగండి. ఇది మన ఫోటోలు వేసుకున్నాను, ఇట్లా వస్తుంది. నువ్వు ఆ రోజు నీ బర్త్డే రోజు వేసుకుని బాగుంది. అదా ఇట్లా క్రాప్ టాప్స్ ఇంకా తెచ్చుకోవాల్సింది. అదే లేట్ రియలైజేషన్. ఎప్పుడు లేట్. బ్యాంకాక్ నుంచి బయలుదేరిన తర్వాత రిలీజ్
తెలుసా? అన్ని అవే కొనుక్కొచ్చుకున్నావు ఇగో. అంటే ఇవి నెక్స్ట్ డే పోయి కొనుక్కొచ్చినాం కానీ ఇదేమో బ్లేజర్ తెచ్చుకున్నాం. ఇదేనా గ్రీన్ నాకు ఇట్లా ఈ బ్లేజర్లు ఎందుకురా? ఎప్పుడన్నా ఈవెంట్ అట్లా అయితే ఈ బ్రాండ్ షూట్స్ అయితే వాటికి వేసుకోవడానికి. ఇదేమో బ్లాక్ డ్రెస్, ఇంకా ఇది పోస్ట్ చేయలే పిక్స్. ఇట్లా సైడ్కి వస్తుంది, ఇక్కడ కట్ వస్తుంది. మస్తుందంట. విక్కీ వాళ్ళే ఏందంటే నువ్వు ఇంత మంచి డ్రెస్ వేసినావు అని చెప్పి షాక్ అయ్యారు. అట్లా ఉంటుంది. నచ్చినాయి ఏమో ముందు రోజు చూసుకొని నెక్స్ట్ డే తెచ్చుకోవాలి కదా. ఆ రోజు తెచ్చినాయి అన్ని బ్యాగ్లు ఇట్లా పెట్టేసినాము. నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్ పోదాం, మళ్ళీ తెచ్చుకొని ఇలా పెట్టుకున్నాం. అది నెక్స్ట్ పటాయాకి వెళ్ళినాక ట్రైల్ చేసినాం అన్ని. బ్యాంకాక్ లో ఉన్నప్పుడు ట్రై చేయలేదు. చేసి ఇంకే తెచ్చుకుంటారు. ఇగో నువ్వు ఒకటి తిట్టా అంటే నీకు ఒకటి చూపిస్తా. మళ్ళా నేను చింపి పడేస్తా ఈసారి పక్కా. ఏంది నేను నిజంగానే ఇంపి పడేస్తాను. నిజంగానే మొత్తం చింపి ముక్కలు చేయకపోతే చూడు. యాక్చువల్లీ బ్యాంకాక్ లో నువ్వు ఓపెన్ చేస్తా మొత్తం ఇవే జీన్స్, ఇవే షార్ట్స్ ఉంటాయి. షార్ట్ కూడా ఉంది ఇక్కడ. మొత్తం ఇవే జీన్స్, ఇవి ట్రెండ్ అనమాట. యాక్చువల్లీ మా మమ్మీకి ఫస్ట్ పోయేటప్పుడే చెప్పింది, నువ్వు ఇలాంటి చినిగిన పాయింట్లు తీసుకొస్తే నేను మొత్తం చింపేస్తా అని చెప్పి. నేను పక్కా ఇంపేస్తా. కానీ ఎంత బాగుంది తెలుసా? అది ఎంత బాగున్నా నువ్వు ఎన్ని వేలు పెట్టుకున్నా నేను చింపేస్తా. ఎన్ని వేలు ఏం కాదు, 350 or 400 ఇది. అయితే చింపేస్తా. ఊరుకో మమ్మీ. నేను ఇప్పుడు మళ్ళీ దీనికోసం బ్యాంకాక్ పోయినా సరే నీ దగ్గరనే డబ్బులు తీసుకొని మరి బ్యాంకాక్ వెళ్ళి ఇంకొక 10 జీన్సులు కొనుక్కొని వస్తాను. నేను తర్వాత రిలీజ్ అయినాయి. అరే రెండే ఎందుకు కొన్నా, ఇంకొకటి ఎందుకు కొనలేదు. ఇంకా నేను ముందే చెప్పిన అన్ని పిచ్చి పిచ్చి డ్రెస్సులు కొన్నా. ఇలా ఏమైనా పిచ్చి పిచ్చి ఉన్నాయా? అది లేదా? అది మంచిది మా. అరే ఎవడైనా పైసలు పెట్టి చినిగిపోయిన పాయింట్లు కొనుక్కుంటారా? దట్స్ కాల్డ్ ట్రెండింగ్. నీ సీపురు గట్ట మరలేసి తొబ్బే ట్రెండ్ అంతే. నేను ఆల్రెడీ ఆ బ్లాగ్ లో కూడా చెప్పినమ్మా, అన్ని బికినీలు ఉన్నాయి అనమాట. ఎంత బాగున్నాయి తెలుసా అమ్మ బికినీలు. కాకపోతే నేను వేయలేను. మా అమ్మ రివర్స్ చీపురు తీసుకొని పడుతుంది అంటే అదే చెప్పాను సరే. ఇప్పుడు ఇదే చెప్తుంది డైలాగు. ఇది బాగుంది. నాకు ఆ రోజు బర్త్డే ఇది టాప్. నువ్వు బర్త్డే వేసుకుంది ఇదేనా? ఇది కాదు, ఇది పాయింట్ వచ్చింది. ఇది సపరేట్ ఇంకొకటి డ్రెస్. యాక్చువల్లీ దీని మీద జీన్స్ మీద కూడా ఇది వచ్చింది. ఇట్లా బాగానే ఉన్నాయి కనుక పాయింట్ అయితే నచ్చలేదు అంటూ అది నువ్వు వేసే సమస్య లేదు. మమ్మీ నేను చూసినప్పుడు అయితే అస్సలే నువ్వు సరే వేసుకో, నాకు సంబంధం లేదు. నేను చూసినప్పుడు ఎక్కడైతే నీకు నాకు పని చేస్తే ఓకే. తెల్లారంగానే నేను షూటింగ్ పోతుంటే గొడవ పెట్టుకున్నామని నాతో. అప్పుడు నువ్వు నేను షూటింగ్ పోయేటప్పుడు లేవకు. నేను ఎందుకు లేవా? నేను యాక్చువల్ రేపు అదే వేసుకొని పోదాం. నేను అదే చెప్తున్నా నీకు. ఇది ఒకటి, ఇది ఆల్రెడీ బాగానే ఉంది. ఇవి కూడా ఎందుకు తీసుకున్నా తెలుసామా? నీకు పోయేటప్పుడు ఎప్పుడు చూసినా నేను ఈసారి జీన్స్ టాప్లు ఏం కొనమా, అన్ని ఫ్రాక్స్ అని. తర్వాత గుర్తొచ్చింది అన్ని ఇవే కొన్నా, మళ్ళీ ఫ్రాక్స్ కొనలే. మా అమ్మకి చెప్పేసి వచ్చినా అని చెప్పి మళ్ళీ ఫాస్ట్గా పోయి టాప్స్ కొనుక్కొచ్చిన. ఇది కూడా బాగుంది. ఇది ఇట్లా లోపల వస్తుంది. బాగుంది. ఇట్లా లోపల వచ్చి దానిపైన ఇది చాలా బాగుంది. ఇది ఎవరికి ఏందేలే, అక్కకు అప్పుకు ఏముంటాయి ఈ డ్రెస్సులే వాళ్ళు కూడా వేసుకుంటారు కదా. ఇవే వేసుకుంటది అప్పు. నువ్వు అంత దూరం పోయి ఎవరికి ఏం లేకుండా నీకు తెచ్చుకొని వస్తే తెలివి లేదా అంచు? నాకు అసలు అంత ఐడియా రాదు. అక్క ఏడుంది మా? అరే అక్కకైనా పంపుతాం కదా రాత్రికి. అవే ఉండయి, ఓన్లీ లేడీస్ కే. రాత్రి రెడీ కాదా? చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు అక్క కోటి అప్పు కోటి అన్న పట్టుకురావా? అప్పుకేముంది, అప్పు నేను ఇద్దరం షేర్ చేసుకుంటాం. అక్క కాదు, బ్యాంకాక్ లో కొని ఇండియాకి తెచ్చి యుఎస్ఏకి పంపిస్తారు ఎవరైనా. యుఎస్ఏ లోనే బొచ్చాడు ఉంటాయి బట్టలు. ఇది ప్రియా బర్త్డే రోజు ఇచ్చింది గిఫ్ట్. ఆడ మస్తు ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు ఒక్క ఫ్లవర్ ఇస్తలేరు ఎవరంటే అది కొనుక్కొచ్చి ఇచ్చింది. I love you. I love you. కిస్ ఇస్తా. కాదు దగ్గరకు వచ్చింది. I love you. వెల్కమ్. చెప్పురా ఎందుకు చిక్కుపడుతున్నామే? ఓకే. సో ఇది ఇంకా కొన్ని ఇలా మొత్తం బట్టలే కలిసి ఇంకా చెప్పారు. ఈ బట్టలకి ఎంత అయిందో తెలుసా?
ఎంత అయిందో గెస్ చేయ మమ్మీ. అయితే 30,40,000 కరెక్ట్ చెప్తామా? 35,000 అయినాయి. మనం చేసే సంసారం 3 పావులకే అయిపోతుంది. అవును మరి నేను ఉన్న ఫీల్డ్ ఎట్లాంటిది కదా మమ్మీ. నేను ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్నది ఏంటి, ఇండస్ట్రీలో బట్టలు వేయాలి కదా, కలర్ఫుల్ మరి కొనాలి కదా. ఇగో ఇది ఒకటి మొన్న వేసిన కదా, ఫోటోలు పెట్టిన ఈ ఫ్రాక్ కూడా ఎంత బాగుంది తెలుసా మమ్మీ. వేసుకుంటాం వస్తుంది ఇది. తర్వాత తెలియదు ఇంకో 2-3 కొనుక్కుంటా బాగుంటుంది. ప్రియా నేను ఏమనుకున్నాను తెలుసా, ఇంకొక రోజు పోయి కొనుక్కొచ్చుకున్నాను. ఇవి ఫోన్ కవర్, ఇది ప్రియా ఇవి కూడా కొనలే. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంత బాగున్నాయి, నేను ఎందుకు కొనలేదే అంటుంది. ఫోన్ కవర్స్ బాగున్నాయా? నా ఫోన్ కి ఒక్క కవర్ అన్నది ఇచ్చినామని. ఎవరు ఇందరు ఫోన్లు ఉన్నాయి, అంతా ఆడవాడాలి. నాకు నిజంగా ట్రిప్ లో ఉన్నప్పుడు మీరు ఎవ్వరు గుర్తుకు రాలే. మరి ఇక్కడికి వచ్చినాక ఎందుకు పంకలు చూపిస్తాను మాకు? అంటే నీకు ఏమేమి తెచ్చినా చూపించాలి. ఇది ఒక డ్రెస్, ఇదే కదా నీకు నచ్చింది, ఇది కదా. ఇది నేను ఫోటో వేసుకోగానే పెట్టంగానే మా అక్క ఫోన్ చేసి, ఏందే బ్యాంకాక్ పోయి నువ్వు ఫుల్ డ్రెస్సులు వేస్తున్నావు, అన్ని షార్ట్స్ వేసుకోకుండా అంటారు. వేసుకున్నానే అవి కూడా అంటే, అవి ఫొటోస్ పెట్టు, ఈ ఫుల్ డ్రెస్ ఫోటోలు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతుంది. ఇంకా స్ట్రైట్నర్ తెలుసా అందరికి, అన్ని పొట్టి బట్టలు తెచ్చినా మళ్ళీ అటు ఇటు అన్ని సరిపోడు. వేసుకుంటా అని చెప్పినావు. ఇయర్ రింగ్స్ కూడా తెచ్చుకున్నా. ఇగో ఇయర్ రింగ్స్ పోయి కాశీకి పోయి కొంగపి తెచ్చుకున్నట్టు ఎన్ని ఇయర్ రింగ్స్ తెచ్చినాయో. ఇవి కూడా ఇంకా రోడ్డు మీద కనిపిస్తే పట్టుకొని వచ్చిన. ఇక్కడ రూపీస్ లో 40 రూపీస్ అంతా ఇవి ఒక్కొక్కటి. బ్యాంకాక్ పోయి ఏం తెచ్చినా అంటే బట్టలు, చెప్పులు, దానికే తెచ్చుకుంది, ఎవ్వరికి తెలియదు. నీకు అందుకే అమెజాన్ లో నీకు ఆర్డర్ పెట్టినా కదా మమ్మీ, వాక్యూమ్ నీకు యూజ్ అయ్యేది. మా ఆర్యగాడికి అది కూడా తెచ్చా, స్పైడర్ మ్యాన్ ఇట్లా. నీకు నచ్చింది కదరా, అక్కడ చెప్పు నచ్చింది అని చెప్పు. నచ్చింది, ఓకే థ్యాంక్ యూ రా. ఓకే ఆర్యగాడు నేను ఇవి రెండే తెచ్చా, ఇంకేం లేదు. ఓకే ఇందులో నుంచి అప్పుకి షేరింగ్ చేస్తా. ఇంకా బట్టలు అప్పు కోసం తేలేదు కాబట్టి షేరింగ్ అంతే. అయితే నాకు తప్ప ఇంకేం తెచ్చుకోలేదు నేను. అన్నయ్యకి ఏముండలే కూడా, అబ్బాయిల షాపింగ్ నాకు తెలియదు కాబట్టి. సో ఇది గైస్ మొత్తం నాకే తెచ్చుకున్నా కాబట్టి ఇట్స్ ఓకే. ట్రిప్కి రెగ్యులర్గా వెళ్ళేది ఎప్పుడో 6 నెలలకు ఒక రోజు, 6 months or 1 year. సో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయాలి, డబ్బులు మళ్ళీ వస్తాయి కానీ టైం మళ్ళీ రాదు. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు కూడా. సో ఎంజాయ్ చేయండి కానీ ఒక్కరికే తెచ్చుకోకుండా అమ్మలాగా కొంచెం. నీకు అమెజాన్ లో పెట్టానా లేదా ఆర్డర్, వాళ్ళందరికి కూడా తేవాలని కొంచెం గుర్తుంది. అప్పు కూడా తెచ్చారేండు. ఏవి ఇంకో ఇది అప్పుకి, అదప్పుకి, 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 ఇది అప్పుకి కావాలంటే కొంచెం అక్కకి తెస్తారా మమ్మీకి ఇక్కడ నుంచి? ఏ ఊకో, మీరే చెప్పండి. బ్యాంకాక్ నుంచి ఇండియాకి వచ్చి, ఇండియా నుంచి అమెరికాకి ఎవడైనా బయటకు పంపిస్తాడా? వాటికి అయ్యే ఖర్చే ఎక్కువ. సో అందుకని చెప్పి ఓన్లీ నేనే తెచ్చుకున్నా. సరే ఇక నువ్వు ఇవి వేసుకుంటా అంటే చెప్పు, మా ఇస్తా నీకు. బ్యాక్లెస్, ఈ బ్యాక్లెస్ వేసుకుంటా అంటే చెప్పిస్తా. చెప్పు వేసుకుంటావా? లేకపోతే షార్ట్ వేసుకుంటావా? ఎవరి గురించి అడుగుతుంది? ఇక ఈ షార్ట్ కూడా వేసుకుంటావా చెప్పమా? ఈ షార్ట్ ఉంది వేసుకుంటావా? ఈ షార్ట్ ఉంది వేసుకో, ఈ షార్ట్ వేసుకొని ఈ టాప్ వేసుకో. సో ఇది గైస్ ఈరోజు వ్లాగ్. చెప్పా కదా డబ్బులు మళ్ళీ వస్తాయి కానీ టైం మళ్ళీ రాదు. సో నేను బేసిక్గా ఎక్కువ ఖర్చు పెట్టా, నేను ఖర్చు పెడతానమ్మా. సో ఖర్చు పెట్టా, సో ట్రిప్ కోసం అని చెప్పి ఈసారి తక్కువ ఖర్చు పెట్టా. అండ్ మా ట్రిప్లో మా గ్యాంగ్లో అందరికన్నా తక్కువ ఖర్చు పెట్టింది నేనే. సో ఇది నేనే తక్కువ ఖర్చు పెట్టా. మొత్తం నాది అరౌండ్ 65 అలా అయింది. బట్ నా ఫ్రెండ్స్ అందరిది 80, 90, 1 lakh దాటిపోయింది అనమాట. సో అట్లా అది గైస్. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ గైస్ చెప్పు. చెప్పు. Bye guys.
Bye guys. See you.